నమస్తే ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి మార్పులు రావాలి ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓన్లీ మెమొరీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ అవుట్ డేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇది మారాలంటే చాలా మార్పులు జరగాలి. కాన్సెప్ట్ ఓరియంటెడ్, ప్రాక్టికల్ ఓరియంటెడ్, స్కిల్ బేస్డ్, మారల్ వాల్యూస్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి. ఇందుకోసం మీకు 8 పాయింట్స్ చెప్పబోతున్నాను ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. ఫస్ట్ వన్, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి. దాంట్లో కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయాలి, క్రిటికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేయాలి, అంటే ఆలోచించగలగాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీ ఉండాలి, ప్రాక్టికల్ ట్రైనింగ్ కి ఎక్కువ స్కోప్ ఉండాలి. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, ఇండస్ట్రియల్ కొలాబరేషన్ ఉండాలి, రియల్ టైం ప్రాజెక్ట్స్ చదువుతో పాటే చేయాలి, కంపెనీలతో భాగస్వామ్యం ఉండాలి, సర్టిఫికెట్స్ పట్టుకొని తిరిగే సిచ్యువేషన్ ఏ స్టూడెంట్ కి రాకూడదు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, అక్యుపేషనల్ అంటే వృత్తి సంబంధిత టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉండాలి. పిల్లలు వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకునేటట్టు ఉండాలి, వాళ్ళని వాళ్ళు సిద్ధం చేసుకునేటట్టు ఉండాలి. ప్రొడక్టివిటీ, సర్వీస్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, ప్రొడక్టివిటీ బాగా ఇంక్రీజ్ చేసేటట్టు ఉండాలి. ఫోర్త్ వన్, నెక్స్ట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ బేస్డ్ అండ్ బిజినెస్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేసుకోగలగాలి, వాళ్ళకు వాళ్ళు స్టార్టప్స్ ని ఎంకరేజ్ చేసేటట్టు ఉండాలి, స్టార్టప్ ఐడియాస్ ఎక్కువ ఉండే లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, చిన్నప్పటి నుంచే స్టార్టింగ్ నుంచే వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఉండాలి. చిన్న క్లాసెస్ నుంచే ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, డబ్బులు సంపాదించడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి. సిక్స్త్ వన్, రెగ్యులర్ కరికులం అప్డేట్ అవ్వాలి. డిజిటల్ మార్కెటింగ్ టెక్నాలజీ జాబ్ ట్రెండ్స్ కి సరిపోయేటట్టు సిలబస్ ని రెడీ చేయాలి. సెవెంత్ వన్, లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఎంకరేజ్ చేసేటట్టు ఉండాలి, స్కిల్ ని అబ్జర్వ్ చేసేటట్టు ఉండాలి, స్కిల్ ని ఇంప్రూవ్ చేసేటట్టు ఉండాలి. ఎయిత్ వన్, సాఫ్ట్ స్కిల్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలి, మోడల్ వాల్యూస్ కి, టైం మేనేజ్మెంట్ కి, ఎమోషనల్ బ్యాలెన్స్ కి వాళ్ళని ఎదుర్కొనేటట్టు ఉండాలి. ఏ చిన్న ప్రాబ్లం ని కూడా ఎదుర్కొని సూసైడ్ చేసుకునేటట్టు ఉండొద్దు. ప్రాబ్లమ్స్ ఎదుర్కొని నిలబడేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి. అండ్ గురువుకి, తల్లికి, తండ్రికి, హిందూయిజానికి ఆర్ ట్రెడిషనల్ కల్చర్ కి వాల్యూ ఇచ్చేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి.